వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ ఆల్రెడీ చూశారు కదా. నేనైతే ఈ వీడియోలో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఏ ఇయర్ రింగ్ అయినా నచ్చితే నాకు అది స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాలో డిఎం చేయండి. నేను మీకు ఆ లింక్ షేర్ చేస్తాను. కొన్ని ఆన్లైన్లో కొనుక్కున్నాను, కొన్ని ఆఫ్లైన్లో కొన్నాను. అన్ని డీటెయిల్గా నేను మీకు ఏది ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను. ఈవెన్ కాస్ట్ కూడా మీకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఏం చూపించాలి, ర్యాండమ్గా అన్నీ చూపించేస్తాను. మీకు ఏదైనా నచ్చితే చెప్పండి నాకు. ఇవి ఇంత పెద్దగా ఉంటాయి కానీ వెయిట్ ఏమి ఉండవు, చాలా బాగుంటాయి. అండ్ నేను పెట్టుకున్న ఒకవేళ మ్యాక్స్ అన్ని ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నవే. నేను మీకు పక్కన ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి, బాగుంటాయి. దీనికి బ్యాక్ ఇట్లా ఇయర్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కూడా వచ్చినది, సపోర్టివ్గా ఇచ్చాడు. నెక్స్ట్ నార్మల్గా కూడా ఇచ్చాడు. పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదా, నార్మల్ డ్రెస్సెస్ మీద కన్నా హాఫ్ శారీస్ కానీ శారీస్ మీద కానీ చాలా బాగుంటాయి. వెయిట్ కూడా ఏముండవు, ఈజీగా క్యారీ చేసేయచ్చు, చాలా తేలిగ్గా కూడా ఉంటాయి. ఇవి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. కాస్ట్ 250 అనుకుంటా. నేను మీకు చూసి పెడతాను కావాలంటే. చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఇవి రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎవరేమీ హెల్ప్ చేయని అవసరం లేదు, మనం పెట్టుకోవడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవి బాగున్నాయి కదా, అందుకనే సెపరేట్గా ఒక బాక్స్లో దాచుకున్నాను. మ్యాక్స్ నేను అన్ని నీట్గా, ఒకవేళ ఎట్లా కవర్స్ ఏమైనా ఇస్తే నేను ఇలా కవర్స్తో నీట్గా దాచుకుంటాను. ఎందుకంటే నేను హారన్ ఇయర్ రింగ్స్ నేను నా బర్త్డే కొనుక్కున్నాను. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే, 550 పెట్టుకున్నాను. బయట ఆఫ్లైన్లో కొనుక్కున్నాను షాప్లోని, కానీ చాలా బాగుంటాయి. నేనైతే ఇయర్ రింగ్స్ బ్లాక్ డ్రెస్ మీదకి, బ్లాక్ ఫ్రాక్ ఉంది నాకు ఒకటి, ఆ డ్రెస్ మీద కోసం కొనుక్కున్నాను బర్త్డే రోజు. రేపు బర్త్డే అనగా ముందు రోజు ఈవినింగ్ 7:30కి అనకాపల్లి వెళ్ళి మరీ కొనుక్కున్నాను. బాగున్నాయి కదా. నేను మీకు పెట్టుకొని తీసేసి వెంటనే చూపించేస్తూ ఉంటాను. పక్కన ఫోటో డిస్ప్లే చేస్తూ ఉంటాను. అవి తర్వాత పెడతాను. నెక్స్ట్ బుట్టలు. పైన లక్ష్మీదేవి వచ్చి కిందన బుట్టలు వచ్చాయి. చిన్నది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ బాగుంటాయి. హాఫ్ శారీ మీదకి మెడలో కొంచెం సింపుల్గా జ్యువెలరీ వేసుకొని ఇయర్ రింగ్స్తో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మీదకి బాగోవు, మీ ఇలాగా చూసి బాలేవేంటి అని అనుకోకండి. ఇవి నేను ఇంకా పెట్టుకోలేదు, అంటే జస్ట్ నార్మల్గానే పెట్టుకున్నాను కానీ పెట్టుకొని ఫొటోస్ ఏం తీసుకోలేదు. నాకు ఒక హ్యాబిట్ ఉంది, అదేంటంటే సడన్గా రెడీ అయిపోతాను కానీ ఫొటోస్ తీసుకోను. అది నార్మల్ డ్రెస్సెస్లో అయినా, క్యాజువల్ డ్రెస్లో అయినా, జీన్స్లో అయినా, హాఫ్ శారీస్లో అయినా అప్పుడప్పుడు సడన్గా రెడీ అవుతాను, కాకపోతే ఫొటోస్ తీసుకోను.
కొంచెం సడన్గా ఇంట్రెస్ట్ రావాలన్నమాట నాకు ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా. బాగున్నాయి కదా. ఇవి కొంచెం ఇవి ఉంటాయి కదా, కొంచెం లా ఉంది. నా కన్నం చాలా చిన్నది, ఇయర్ హోల్ చాలా చిన్నది ఉంది నాది. సో కొంచెం కష్టం ఇది పెట్టుకోవడానికి. సో నేను అందువల్ల ఇయర్ రింగ్స్ ఎక్కువగా పెట్టుకోను. ఎక్కువ కాదు, మ్యాక్సిమం పెట్టుకోలేదు కూడా ఇంకా. సో నెక్స్ట్ నా సంక్రాంతికి నేను ఒక డ్రెస్ కొనుక్కున్నా. కొంచెం రెయిన్బో కలర్స్లో అన్ని కలర్స్ మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఆ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ ఇవి కొనుక్కున్నాను. చూడ్డానికి కొంచెం బాగోపోయినా పెట్టుకుంటే బాగానే ఉన్నాయి. ఇవి నార్మల్గా బయటన అమ్ముతారు కదా, అలాగా అక్కడ కొనుక్కున్నాను. 100 రూపీస్కి కొన్నా. కొన్ని షాప్స్లో కొనే కన్నా బయట అమ్ముతారు కదా, అక్కడే తక్కువ కాస్ట్కి కూడా వస్తాయి. కాకపోతే దేని క్వాలిటీ దానికి ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. ఇదిగోండి. నెక్స్ట్ ఇవి సింపుల్గా స్టైల్ చేయడం కోసం తీసుకున్నాను, బాగున్నాయని. ఇవి నాకు 30 రూపీస్ పడ్డాయి 30 రూపీస్కి కొన్నాను అనుకుంటా. బాగున్నాయి కదా. టాప్స్ మీదకి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి నచ్చాయని నేను సేమ్ ఇలాంటిది గోల్డ్ కలర్ కూడా ఒకటి కొనుక్కున్నాను. ఇదిగోండి, రెండు సేమ్ డిజైన్, కలర్ డిఫరెంట్ అంతే. బాగుంటాయి సింపుల్గానా. నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఆన్లైన్లోనే మీషోలోనే కొన్నాను. 150 అరౌండ్ 130కి అనుకుంటా ఇయర్ రింగ్స్. ఇట్లా పెట్టుకొని బ్యాక్ సైడ్ హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్. వీటితో పాటు దీనికి చిన్న పాపిడి పిల్ల కూడా ఇచ్చాడు. సింపుల్గా ఉంటాయి కానీ బాగుంటుంది ఆక్సిడైజ్డ్. బాగున్నానా, చంద్రముఖిలో ఉన్నానా? చూడండి, టోటల్గా 4 స్టెప్స్ ఇచ్చాడు ఇయర్ రింగ్. చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్, అస్సలు వెయిట్ కూడా ఉండదు. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు కూడా. బ్యాక్ సైడ్ హెయిర్కి పెట్టుకోవడానికి హుక్ కూడా ఇచ్చాడు. ఇవి 130 ఆన్లైన్లో కొనుక్కున్నాను. 130, 120 అంతే. నెక్స్ట్ స్టడ్స్ చూసారు కదా, బాగున్నాయి కదా. బాగుంటాయి సింపుల్గా నీట్గా స్టైల్ చేసుకోవడానికి. నేను ఎక్కువ అన్నీ పెట్టుకోలేకపోతున్నాను, ఇయర్ కొంచెం పెయిన్ వస్తుంది. సో కొన్ని పెట్టుకుంటా, కొన్ని పెట్టుకోను. నెక్స్ట్ రింగ్స్. ఇవి నేను 9th క్లాస్లో ఉండేటప్పుడు మా మమ్మీ కొన్నారు. 150 అనుకుంటా, కానీ బాగుంటాయి. జీన్స్ మీద కూడా స్టైల్ చేయొచ్చు ఇవి. నెక్స్ట్ పింక్ బుట్టలు.
ఇరిగిపోయింది. లేదు లేదు, పింక్ బుట్టలు. నేను ఇవి వైజాగ్ జగదాంబలో కొన్నాను. అరౌండ్ 100 or 120. బాగుంటాయి. నేను ఫొటోస్ అన్నీ పక్కన డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ ఇవి నార్మల్ మెటల్ టైప్. ఇవి సింపుల్గా ఉంటాయి, వెయిట్ ఏమి ఉండవు. మ్యాక్సిమం నా ఇయర్ రింగ్స్ ఏమీ వెయిట్ ఉండవు ఎక్కువగా. ఒకటి చూపించాను కదా బుట్టలు, లక్ష్మీదేవి పైన వచ్చి కింద బుట్టలు వచ్చి, అది ఒకటి చిన్నది వెయిట్ ఉంటుంది, మిగిలినవన్నీ లైట్ వెయిటే. ఇదిగోండి సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ డిప్లొమా చదివేటప్పుడు కాలేజ్ కానీ కొనేసుకున్నాను ఇయర్ రింగ్స్, కానీ ఎప్పుడు ఒక్కటి కూడా పెట్టుకోలేదు. అలా ఉంచుతాను. మహా అయితే ఊర్లో ఏమైనా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళాలనేటప్పుడు మాత్రమే ఒక్కొక్కసారి పెట్టుకుంటాను. ఇంకా మ్యాక్సిమం పెట్టుకోను ఎక్కువగా. ఇవ్వండి, ఇది ఇంకొకటి. ఈ ఇయర్ రింగ్స్ నాకు యాక్చువల్గా చాలా ఇష్టం, బాగుంటాయి కూడా పెట్టుకుంటే. ఇవి నార్మల్ ఇయర్ రింగ్స్కి ఇస్తాడు కదా, అట్లా కాదు. ఉంది కదా, జస్ట్ ఇది నార్మల్గా మనం ఇలా క్లోజ్ చేసేసుకోవడమే అంతే. ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవి కూడా నేను నా డిప్లొమా ఫస్ట్ ఇయర్లో అనుకుంటా కొన్నాను. నెక్స్ట్ ఇవి 10th ఫేర్వెల్లోని, 9th or 10th ఏదో ఒక ఫేర్వెల్కి ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. నెక్స్ట్ డిప్లొమాలో కూడా ఏమైనా మ్యారేజ్కి వెళ్ళినా అకేషన్స్కి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఇయర్ రింగ్సే పెట్టుకునేదాన్ని, అంత ఇష్టం. ఎక్కువగానే యూస్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 8 times యూస్ చేశాను. నెక్స్ట్ బుట్టలు, నార్మల్ బుట్టలే కాకపోతే పెద్దవి. ఇవి లెహంగాస్ మీదకి బాగుంటాయి. లెహంగాస్ మీదకి ఇవి పెట్టుకొని మెడలో ఏం వేసుకోను, సింపుల్గా అదే నీట్గా హెవీగా ఉంటుంది, బాగుంటుంది కూడా లుక్. ఇయర్ రింగ్స్ సేమ్ ఇలాంటివే, వేరే కలర్. ఒక డ్రెస్ మీద కోసం ఇది కొనుక్కున్నాను, ఈ కలర్. నెక్స్ట్ ఇవి కూడా నాకు ఈ బుట్టలు కూడా చాలా ఇష్టం, ఇయర్ రింగ్స్. ఇవి నేను తిరుపతిలో కొనుక్కున్నాను. తిరుపతి వెళ్ళినప్పుడు డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏం నేను పట్టుకెళ్ళలేదు, మర్చిపోతే గోల్ పెడితే అక్కడ మమ్మీ కొనింది. 150 150. తిరుపతిలో కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, బాగుంటాయి. కాకపోతే కింద బుట్ట కూడా రౌండ్గా కాకుండా కొంచెం స్క్వేర్ టైప్ పంజరంలా ఉంటుంది, బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి నార్మల్గా జీన్స్ మీదకి లేదు అంటే కొన్ని టాప్స్ మీదకి స్టైల్ చేద్దామని ఇవి తీసుకున్నాను. బ్లాక్ ఇయర్ రింగ్స్ బాగున్నాయని. ఇవి కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నాను. ఇది ఇంకొకటి, రెండు బ్లాక్ కలరే కాకపోతే వేరే మోడల్. నెక్స్ట్ ఇవి సీజెడ్ బుట్టలు సారీ, మమ్మీ కొనుక్కున్నారు, కాకపోతే అప్పుడప్పుడు నేను యూస్ చేస్తాను. ఇవి ఇంకా ఒక్కసారి కూడా ఇద్దరం యూస్ చేయలేదు, మమ్మీ నేను జస్ట్ నార్మల్ కొనుక్కున్నాం అంతే. మ్యాక్స్ ఇయర్ రింగ్స్ అందరికీ తెలుసు, రింగ్స్ ఎక్కువగా ఇవే పెట్టుకునేదాన్ని నేను. ఇలాంటివి
ఇవి సిల్వర్ కలర్, ఇవి బ్లాక్ కొంచెం చిన్నవి, బ్లాక్ ఇంకొంచెం పెద్దవి, రెండిట్లకి సైజ్ వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి మెటల్ కలర్ ఉంటుంది, అవి కొంచెం చిన్నవి ఇంకా పెద్దవి, అంటే అవి వీటికన్నా పెద్దవి ఉంటాయి, బాగుంటాయి. ఫోటో డిస్ప్లే పక్కన యాడ్ చేస్తాను. ఇక్కడ కనిపించట్లేదు, మేబీ అక్కడ పెట్టేసాను అనుకుంటా. రింగ్స్ ఆల్మోస్ట్ అవి 2, 3, 4, 5 పేర్స్ ఉన్నాయి రింగ్స్ ఒకటి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను 500 కొన్నాను. లాస్ట్ ఇయర్ నా బర్త్డే డ్రెస్ మీదకి మ్యాచింగ్ కోసం కొనుక్కున్నాను. బాగున్నాయి కదా. మధ్యలో స్టోన్ ఉంది కదా, ఆ కలరే నా బర్త్డే డ్రెస్. సో ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కోసం కొన్నాను. ఇది అనకాపల్లి ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నా. నెక్స్ట్ ఇవి ఆక్సిడైజ్డ్, నార్మల్గా బయట అమ్ముతారు కదా రోడ్ల మీద, షీట్స్ పెట్టి అమ్ముతారు కదా, అక్కడ కొనుక్కున్నా అనుకుంటా. 30 రూపీస్ ఆర్ 50 ఇవి. ఇవి కూడా సేమ్. కొంచెం ఈ టైప్ ఆక్సిడైజ్డ్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే నేను ఎక్కువ పెట్టుకోను. ఎక్కువ అంటే ఇవి మేబీ ఒక్కసారేమో పెట్టుకుని ఉంటా. ఇవి 2 టైప్స్. కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను, లాగ్ అయిపోద్ది కదా మళ్ళీ వీడియో. చూసే మీకు బోర్ కొట్టకూడదు, వీడియో చేస్తున్న నాకు బోర్ కొట్టకూడదు కదా. బోర్ అంటే చిరాకు రాకూడదు, చూస్తున్న వాళ్ళకి ఓకే పర్లేదు వీడియో చూడొచ్చు అన్నట్టుగా ఉండాలి. తిరిగిపోయాయి. ఇట్లా ఉంటుంది, పైన నెమలి వచ్చి కిందన రెక్కల టైప్ ఉంటాయి. ఇవి 50 అనుకుంటా, 50 ఆర్ 30 బయటనే కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా నేను తిరుపతిలోనే కొన్నాను 80 రూపీస్కి, బాగున్నాయి కదా. ఇవి ఇయర్ రింగ్స్ కన్నా కింద హ్యాంగింగ్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి నేను 150కి కొన్నా, నా 10th క్లాస్లో అనుకుంటా కొనుక్కున్నాను. కొన్ని మేబీ ఒక్కసారి పెట్టుకొని ఉంటా అంతే, కానీ వెయిట్ ఉండవు, మళ్ళీ వెయిట్ ఏమి ఉండవు, బాగుంటాయి. ఇవి స్టడ్స్. నా బర్త్డే అని చెప్పాను కదా లాస్ట్ ఇయర్, నా బర్త్డేకి మార్నింగ్ డ్రెస్ మీద, కానీ మార్నింగ్ డ్రెస్ కొంచెం గ్రీన్ టైప్లో వచ్చి మెరూన్ కలర్ వస్తుంది అన్నమాట. సో ఇవి కొన్నాను. ఇవి నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా ఉంటాయి కొంచెం. ఈ 2 మార్నింగ్ బర్త్డే డ్రెస్ మీద కోసం కొన్నాను. ఏది సెట్ అయితే అది పెట్టుకుందామని కొన్నాను. మేబీ ఇదే పెట్టుకున్నా అనుకుంటా. నెక్స్ట్ ఇవి నా ఫేవరెట్. ఇవి గాజువాక మాల్లో కొన్నాను, 300. చిన్నవే కాకపోతే 300 పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 15 టైమ్స్ యూస్ చేశాను. చాలా చాలా బాగుంటాయి, మంచి లుక్ వస్తుంది ఇవి పెట్టుకుంటే. నెక్స్ట్ ఇవి కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను వీటి కాస్ట్. ఇవి ఎంత ఉన్నాయో సైజ్ కూడా చూసారు కదా. ఎక్కువ స్టోన్ కూడా లేదు, ఐ మీన్
ఎక్కువ ఏంటి అసలు స్టోన్ కూడా లేదు. కాకపోతే కొంచెం అదే నేను కొన్న కాస్ట్కి ఇయర్ రింగ్స్ వర్త్ కాదని అనుకుంటున్నాను నేనైతే. నాకున్న ఇయర్ రింగ్స్ అన్నింటిలో మ్యాక్సిమం ఇదే అనుకుంటా. ఎంత కాస్ట్ ఉంటుందో మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ 2 సేమ్ మోడల్, కాకపోతే ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుంది, ఇది కొంచెం సన్నంగా ఉంటుంది. సేమ్ మోడల్ 2, కాకపోతే దీనికి మధ్యలో కొంచెం వేరే డిఫరెంట్గా లైన్స్ వచ్చినాయి. దీనికి లైన్ రాకుండా మొత్తం స్టోన్ లైన్స్ వచ్చాయి. చూసారా ఎంత ఉన్నాయో. ఇవి నేను ఒకసారి మా రిలేటివ్స్లో ఎవరితో పెళ్ళికి అనుకుంటా ఒకసారి పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ని చూసి కిందన కోడి దాంకుందా, ఇంకా పిల్లిని దాచావా దీని లోపల అని అనేవారు. కొంచెం పెద్దవే, కాకపోతే చాలా లైట్ వెయిట్, అస్సలు బరువు ఉండవు. నెక్స్ట్ బ్లాక్, బాగున్నాయి కదా, మంచి షైనింగ్ ఉంటుంది. ఇవి నేను ఆఫ్లైన్లోనే కొన్నాను, 150 అనుకుంటా, 150 ఆర్ 250, సరిగ్గా ఐడియా లేదు, కానీ బాగుంటాయి. నెక్స్ట్ ఇవి లీవ్స్ చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇవి 320 ఆఫ్లైన్లోనే కొన్నాను. ఎందుకు 320 అని అనుకుంటారు, కాకపోతే పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటాయి కూడా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇవి 800 ఆర్ 1000 కొన్నాను, కానీ చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. చాలా అంటే చాలా బాగుంటాయి. హ్యాప్ శారీస్ మీదకి స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే పెట్టుకుంటాను, ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాను. వీటిని నీట్గా సెక్యూర్ కూడా చేసుకుంటాను, బాక్స్లో మరి పెట్టుకుంటాను. ఇవి ఓన్లీ 10 రూపీస్ అని అనుకుంటాం, కానీ ఎక్కువగా ఇవే పెడతా. మ్యాక్సిమం బయటికి టెంపుల్స్కి వెళ్ళినా, ఈవినింగ్ ఏదైనా చిన్న పని మీద బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఇవే పెట్టుకుంటా. కాలేజీకి కూడా రెగ్యులర్గా ఇవే పెట్టుకునేదాన్ని. ఇవి నచ్చి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సడన్గా పోతే పెట్టుకోవడానికి అవ్వదని ఇంకొక పేరు ఇవి పోతాయేమో అని చెప్పి ఇంకొకటి కూడా కొనుక్కున్నాను. 2 సేమ్, ఇవి 10 రూపీసే, ఇవి 10 రూపీసే, బాగుంటాయి సింపుల్గా. ఇది 5 రూపీస్, నేను మా ఫ్రెండ్ కలిపి 10 రూపీస్కి తన ఒక ఇయర్ రింగ్, తన ఒక పేరు నేను ఒక పేరు తీసుకున్నాము. బాగుంటాయి సింపుల్గా, ఇవే ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇంకా మా మమ్మీ ఇయర్ రింగ్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి. మీకు కనుక మా మమ్మీ ఇయర్ రింగ్స్ కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నా కలెక్షన్స్ ఇంకా ఏమైనా కావాలి చూపించాలనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.